హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏకలవ్య ఎక్స్ప్రెస్ అనే ప్రోగ్రాంలో భాగంగా గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయినట్టు ఉంటే కనుక మీరు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో, గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ అని చెప్పేసి అందులో చెక్ చేయొచ్చు. ఇది ఏకలవ్య ఎక్స్ప్రెస్ అన్న ప్రోగ్రాంలో భాగంగా 3వ వీడియో ఇది. లాస్ట్ 2 వీడియోస్, ఫస్ట్ వీడియో వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని, సెకండ్ వీడియోలో ముఖ్యమైనటువంటి సమ్మిట్స్, ఈ థర్డ్ వీడియోలో ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా మంది స్టూడెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అడిగారు కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకు డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. ఈ రోజు నేను మీకు కొన్ని ముఖ్యమైనవి స్పేస్లో చెప్పబోతున్నాను. దాని తర్వాత ఈ స్పేస్లో కూడా మళ్ళీ ఇట్లాంటి 1-2 వీడియోస్ వస్తాయి. అండ్ నోట్స్ అన్ని కూడా నేను మీకు చెప్పినట్టు యాప్లో అప్లోడ్ చేస్తాను. అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా తీసేసుకోవచ్చు. సో అంటే ఈ యొక్క ఏకలవ్య ఎక్స్ప్రెస్లో నేను ఏమేమైతే వీడియోలు చేస్తున్నానో ఈ వీడియో నోట్స్ మొత్తం కూడా ఆ ఫోల్డర్లో ఉంటుంది. వీడియో అయిపోయిన తర్వాత నోట్స్ అనేది మీకు అందులో పబ్లిష్ అయిపోతుంది. ఓకే, సరే. మరి స్పేస్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే 6. ఓకే, స్పేస్కి సంబంధించినటువంటి ఈ 6 ఏంటంటే, అంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి మెయిన్గా ఈ జనవరి నుంచి కవర్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఈ జనవరి నుంచి ఈ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ జనవరి నుంచి మార్చ్ వరకు, అంటే ఎవరైనా మేము లాస్ట్ ఇయర్ అంటే అసలే ఫాలో అవ్వలేదు కరెంట్ అఫైర్స్, అట్లీస్ట్ ఈ 4-5 నెలలు అయినా చదువుతాం అనుకునే వాళ్ళకి ఇది మనకి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇట్లాంటిదే స్పేస్లో. అండ్ లాస్ట్ ఇయర్ అంటే లైక్ మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏమేమి ఇంపార్టెంట్ అయినాయో అవి కూడా చెప్తాను. సో దట్ మీకు అంతా కూడా కవర్ అవుతుంది. ఇలా నేను వీడియోలో చెప్తాను అవి ఏమంత అని చెప్పేసి. సో డోంట్ వరీ, ఇది మనకి జనవరి నుంచి మార్చ్లో కవర్ అయిన ఇంపార్టెంట్ స్పేస్ రిలేటెడ్వి చెప్తాను. మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మనకు వివిధ సందర్భాల్లో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వచ్చింది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి అండ్ ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వివిధ దేశాలు ఎలా వాళ్ళ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ ఎక్స్పోసాట్ దీని గురించి. దాని తర్వాత మనకి స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ సికో, ఇది మనకి రేడియో వేవ్స్ని మనం పరిశీలించడానికి. ఇది ఇంటర్నేషనల్ ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో మన ఇండియా కూడా పార్టిసిపేట్ అవుతున్నట్టు మన క్యాబినెట్ దీనికి ఫండ్స్ కూడా అలొకేట్ చేశారు. అంటే ఇదేంది, రేడియో వేవ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్, అంటే ఆల్రెడీ మనం ఏదైనా శాటిలైట్ లాంచ్ చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవడం కాన్సెప్ట్ ఏందో మనం డిస్కస్ చేస్తాం. జీసాట్ 20 ఇది ఇంకా లాంచ్ చేయలేదు, ఇయర్ లాంచ్ అవుతుంది మనకి. ఇన్సాట్ 3DS వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్. సో ఇక 6 టాపిక్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తాం. పాయింట్ నెంబర్ 1, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఇది మనకు ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రం అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి స్పేస్లో ఉంటుంది. దీనికి ఫర్దర్గా మనం డిస్కస్ చేసే కన్నా ముందు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు. దీన్ని మనం లాంచ్ చేసింది 1988లో లాంచ్ చేసాం. ఎప్పుడు లాంచ్ చేసాం మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని? 1988లో లాంచ్ చేసాం. కజకిస్తాన్ నుంచి లాంచ్ చేసాం అప్పుడు. ఓకే, బైకనూర్ కాస్మోడ్రామ్ నుంచి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించింది కాదు. ఇక్కడికి అందరూ ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్తుంటారు, స్పేస్లో ప్రయోగాలు చేస్తుంటారు. నెక్స్ట్ దీని లైఫ్ ఇది మనకి 2030 వరకు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే మధ్యలోనే ఇప్పుడు ఆల్రెడీ సో వివిధ దేశాలన్నీ కూడా వాళ్ళకు ఓన్గా వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్స్ రెడీ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకేనా, ఇది మనకి ఎంత హైట్లో ఉంటుంది? ఇది మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. యావరేజ్గా మన ఎర్త్ నుంచి సుమారు 400 కిలోమీటర్ల హైట్ ఉంటుంది. మన ఎర్త్ నుంచి కూడా ఎర్త్ చుట్టూ కూడా ఈ స్పేస్ స్టేషన్ సుమారు ఎవ్రీ 90 మినిట్స్కి ఒకసారి మన ఎర్త్ చుట్టూ కూడా ఒక రివల్యూషన్ అనేది ఫినిష్ చేస్తుంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 450 టన్స్. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీస్ ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే USA నుంచి నాసా, యూరోప్ నుండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ నుండి జక్సా, కెనడా నుంచి కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా నుంచి రాస్కాస్మోస్, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఈ స్పేస్ స్టేషన్ మొత్తం ఒకేసారి డైరెక్ట్గా లాంచ్ చేయలేదు. ఇందులో ఒక్కొక్క పార్ట్ లాంచ్ చేసి స్పేస్లో వీటిని యాడ్ చేశారనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మీరు 2nd ఫ్లోర్లోనో 3rd ఫ్లోర్లోనో ఉన్నప్పుడు ఏదైనా బెడ్ లాంటిది ఏదైనా పర్చేజ్ చేశారనుకోండి, లేదా కంప్యూటర్ లాంటిది పర్చేజ్ చేసినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, పార్ట్స్ అన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఫిట్ చేస్తారు కదా. ఇది కూడా అలానే అనమాట. సేమ్ AC ఇట్లాంటివి అనమాట. కాంపోనెంట్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ అసెంబుల్ చేశారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ల్యాబ్ లాగా కూడా పనికొస్తుంది. ఇండియా మన ఓన్ స్పేస్ స్టేషన్ మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. వివిధ దేశాలు కూడా వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్లు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ ఓన్ స్టేషన్ల యొక్క నేమ్స్ ఏంది అనేది కూడా మనం చూద్దాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇది సంబంధించి ఇప్పటివరకు మీకు ఎస్ఎన్టీ ఐడియా లేకపోతే, మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ కాన్సెప్ట్ అనేది లేకపోతే ఈ వీడియోని పర్ఫెక్ట్గా విని ఇక నుంచి ఇంకా దీనికి ఇంకా మీకు వీలైతే ఏమైనా పాయింట్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే కనుక ఇది మోర్ దెన్ ఎనఫ్ మీకు. నెక్స్ట్ మరి వేరే దేశాలు వాళ్ళకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయా వాళ్ళ ఓన్ కంట్రీ తరపున అంటే ఎస్. రష్యా చూసుకుంటే కనుక మనకి సోయస్, సాల్యూట్ 1, సాల్యూట్ 234, సాల్యూట్ 4, సాల్యూట్ 7 ఇవన్నీ కూడా రష్యా యొక్క అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లు. అలానే మిర్ కూడా అమెరికా వాళ్ళది వచ్చేసి స్కైలాబ్ 1,
అదే మనకు చైనా వాళ్ళ వచ్చేసి తియాంగాంగ్ 1, తియాంగాంగ్ 2. ఇవి చైనా వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్. ఇది వచ్చేసి అమెరికా వాళ్ళది. ఇవి వచ్చేసి రష్యా వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్స్. ఇప్పటికీ ఇండియాకి ఓన్ స్పేస్ స్టేషన్ లేదు. మనకి ఓన్గా స్పేస్ స్టేషన్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అవి కొద్దిగా హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది. వాటిని మనం లాంచ్ చేయాలంటే మనం ఆ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి ఇప్పటివరకు మనం కవర్ చేసినవి ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి స్పేస్ ఏజెన్సీలు ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు రేపు MCQలో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇందులో ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించింది, ఏ ఏజెన్సీ సంబంధించింది కాదు అన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఇది ఇందులో ఫస్ట్ పార్ట్ని మనం ఎప్పుడు లాంచ్ చేసినామని చెప్పాను, 1998లో. రీసెంట్గా 2021లో కూడా ఒక పార్ట్ తీసుకెళ్ళేదానికి తగిలించామన్నమాట. అంటే ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టు రెగ్యులర్గా దీన్ని యాడ్ చేస్తూ దీన్ని పెంచుకుంటూ వెళ్ళాం. ఇది 2030 వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఒక కంట్రీ అఫీషియల్గా డిక్లేర్ చేసిందనమాట. ఏమని, మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వైదొలుగుతున్నామని చెప్పేసి ఈ కంట్రీలో ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ఉన్నటువంటి కంట్రీలో ఏ కంట్రీ వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారు, ఏంది మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వైదొలుగుతున్నామని చెప్పేసి ఎవరు డిక్లేర్ చేశారో చెప్పండి. నెక్స్ట్ రష్యా వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్స్ ఏందో చెప్పాను నేను మీకు ఆల్రెడీ. చైనా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా లాంచ్ చేసినటువంటి స్పేస్ స్టేషన్స్ ఏమో తియాంగాంగ్ 1, తియాంగాంగ్ 2. ఇది 2011లో ఒకటి, 2016లో ఒకటి. ఇవి ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్. ఇవి సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ని 2021లో లాంచ్ చేశారు. 2022 నుంచి వాళ్ళు ఫుల్గా ఆపరేట్ అవుతుంది ఆ స్పేస్ స్టేషన్. దాని పేరు తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. యూఎస్ఏ వచ్చేసేసి మనకి యూఎస్ఏ వాళ్ళది స్కైలాబ్ 1973లో లాంచ్ అయింది. యూఎస్ఏ యొక్క నెక్స్ట్ అప్కమింగ్ మిషన్ ఏంటంటే ఆర్టిమిస్ మిషన్. ఈ ఆర్టిమిస్ మిషన్ ద్వారా యూఎస్ఏ వాళ్ళ యొక్క ఆస్ట్రోనాట్స్ని మూన్ పైకి పంపించబోతున్నారు. మూన్ పైన ఒక ల్యాబ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఆల్రెడీ ఆర్టిమిస్ గురించి సపరేట్గా వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఒకసారి మన ఛానల్లో వెతుకుతాను, దొరికితే కనుక ఇక్కడ లింక్ ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ ఇండియా. మన ఇండియాకు ఓన్ స్పేస్ స్టేషన్ మనకి భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. ఇది మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ 25 ఇయర్స్లో దీన్ని మనం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ కాంపోనెంట్ దీన్ని మనం స్పేస్లోకి 2028లో మనం ప్రయోగిస్తాము. ఫైనల్ ఇది మనకి 2035 వరకు అవైలబుల్గా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మన స్పేస్ విషయంలో ఫస్ట్ మన ఆస్ట్రోనాట్స్ని పంపించే కన్నా ముందు ఫస్ట్ మనం రోబోట్స్ని పంపిస్తాం. దాని తర్వాత హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, దీన్ని మనం గగన్యాన్ అంటాం, మిషన్ గగన్యాన్. అండ్ దాని తర్వాత పర్మనెంట్గా మనకి స్పేస్ స్టేషన్. ఈ విధంగా 3 అంచెల ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుంది. ఓకే, గగన్యాన్ ఆల్రెడీ మనం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు మన ఆస్ట్రోనాట్స్. రష్యా వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ విషయంలో హెల్ప్ చేస్తున్నారు అన్న విషయం మీకు ఐడియా ఉండాలి. ఇది ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మా సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి PSLV C58 ద్వారా మనం ఎక్స్పోసాట్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేసాం. ఎక్స్పోసాట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా డెడికేటెడ్గా స్పేస్లో ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఎక్స్పోసాట్ని లాంచ్ చేసాం. ప్రపంచవ్యాప్తంగా ఇది 2వ శాటిలైట్ అనమాట. ఎక్స్రేస్ని మాత్రమే డెడికేటెడ్గా స్టడీ చేయడానికి లాంచ్ చేసినటువంటి శాటిలైట్. దీన్ని మనం ఏ రాకెట్ల ద్వారా లాంచ్ చేసాం, మనం PSLV C58 ద్వారా లాంచ్ చేసామన్నమాట. ఇది మనకి ఇస్రో యొక్క 60వ ఫ్లైట్, PSLV యొక్క 60వ ఫ్లైట్, 58వ సక్సెస్ఫుల్ ఫ్లైట్. మరి PSLVలో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్ వాడతాం మనం. సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో మనం లిక్విడ్ ఫ్యూయల్ వాడతాం. బాగా గుర్తుపెట్టుకోండి, PSLVలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది వాడడం. ఓన్లీ సాలిడ్ ఫ్యూయల్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్. ఫస్ట్ అండ్ 3 సాలిడ్, సెకండ్ అండ్ 4 లిక్విడ్ ఫ్యూయల్ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్పోసాట్ మిషన్ ద్వారా మనం ఇంకోటి కూడా చేసినాం. ఏంటంటే ఈ యొక్క శాటిలైట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోసాట్ని PSLV C58 ఎంత హైట్లో లాంచ్ చేసింది, 650 కిలోమీటర్ హైట్లో ఈ ఎక్స్పోసాట్ని అక్కడ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ PSLV C58 యొక్క ఆల్టిట్యూడ్ని తగ్గించుకొని అంటే 350 కిలోమీటర్స్కి వచ్చేసేసి అక్కడ యొక్క పోలార్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 అనేటటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ని అక్కడ ప్లే చేసిందనమాట. అంటే ఇదేందన్నట్టు మీకు అంటే దీని ద్వారా మనం 2 లాంచ్ చేసినాం. 2 వేరే ఆర్బిటాలలో మనము ఎక్స్పెరిమెంట్లు చేసాం. ఒకటేమో 650 హైట్లోనేమో మనము ఎక్స్పోసాట్ని మనం ప్రయోగించడం, అది అక్కడ ఉంది. మళ్ళీ 350 కిలోమీటర్స్ దిగువకు వచ్చేసేసి ఇక్కడ ఈ PSLV C58 యొక్క పోలార్ ఆర్బిటాల్ మాడ్యూల్ 3 అనేటటువంటి కొన్ని పేలోడ్స్ అంటే కొన్ని శాటిలైట్స్ని అక్కడ ఉంచింది. అవి కొన్ని రోజుల పాటు అక్కడ స్పేస్లో రీసెర్చ్ వాటి యొక్క ఆ పేలోడ్స్ అంటే ఆ శాటిలైట్స్ రీసెర్చ్ చేస్తే దాని తర్వాత వాటి పని అయిపోతుంది అనమాట. ఇలా ఒకటే లాంచ్ ద్వారా మనం 2 వేరే ఆర్బిటాల్ని లాంచ్ చేసామన్నమాట. ఒకటే శాటిలైట్ ద్వారా 2 ఆర్బిటాల్ని మనం లాంచ్ చేసాం. వెరీ ఇంపార్టెంట్. మరి యొక్క పోలార్ శాటిలైట్ PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POIM-3 ఇందులో ఉన్నటువంటి పేలోడ్స్ ఏంది మనకి రుద్ర, అర్కా 200, గ్రీన్ ఇంపల్స్,
ట్రాన్స్మిటర్, డస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి పేలోడ్స్. జనరల్గా ఇవన్నీ కూడా డెవలప్ చేసింది ఎవరంటే చిన్న చిన్న యూనివర్సిటీస్ వాళ్ళు కానీ చిన్న చిన్న కంపెనీస్ కానీ వాళ్ళు డైరెక్ట్గా స్పేస్లోకి పంపించే బదులు ఎలాగో ఈ 650 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది కదా ఈ PSLV C-58, దాని తర్వాత మళ్ళీ దీన్ని హైట్ తగ్గించుకొని 350 కిలోమీటర్స్ తగ్గించుకొని వీటిని కూడా లాంచ్ చేసినట్టయితే కనుక ఖర్చు కూడా తగ్గుద్ది కదా మనకి. దాంతోపాటు 2 ఆర్బిటాలలో కూడా మనం ప్లే చేసినట్టు ఉంటుంది కదా అన్న ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని మనం ఈసారి చూసాం. అండ్ మన ఇస్రో నుంచి ఫస్ట్ డెడికేటెడ్ శాటిలైట్ అని చెప్పాను, దీన్ని ఎక్స్రే మనం అబ్జర్వ్ చేయడానికి. ఎక్స్రేస్ని మనం స్టడీ చేయడం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, మనం యొక్క స్పేస్లో ఉన్నటువంటి వాటిని గురించి స్టడీ చేసుకోవచ్చు. లైక్ బ్లాక్ హోల్స్ని కానీ లేదా న్యూట్రాన్ స్టార్స్ని పెట్టి స్టడీ చేయొచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా 2వ శాటిలైట్ అన్నాను కదా ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి. మరి మొదటి శాటిలైట్ ఏంటంటే నాసా యొక్క ఇమేజింగ్ ఎక్స్రే పొలరీమెట్రీ ఎక్స్ప్లోరర్, దీన్ని మనం IXPE అంటాం అనమాట. ఇది నాసా వాళ్ళ యొక్క ఫస్ట్ ఎక్స్రే డెడికేటెడ్ శాటిలైట్, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటంటే రేడియో వేవ్స్ని మనము అబ్జర్వ్ చేయడం ద్వారా అసలు మన యొక్క యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మిషన్ తీసుకున్నారు, అందులో మన ఇండియా కూడా భాగమైంది. దానివల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంది, మనం కూడా ఈ యొక్క డేటాను యూజ్ చేసుకోగలుగుతాం. సో దట్ మనము కూడా కొద్దిగా అడ్వాన్స్గా వెళ్ళగలుగుతాం ఈ యొక్క డేటా ద్వారా. మరి ఈ యొక్క రేడియో వేవ్ టెలిస్కోప్స్ అంటే ఈ యొక్క రేడియో వేవ్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో ఇందులో టెలిస్కోప్స్ అంటే రేడియో వేవ్ని గ్రహించేటటువంటి టెలిస్కోప్స్ 2 ఉంటాయి. యాక్చువల్లీ ఈ యొక్క మొత్తం ఎక్స్పెరిమెంట్ పేరు ఏం పేరంటే SKAO ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనకి 2 టెలిస్కోప్లు వస్తాయి. ఒకటి వచ్చేసేసి మనకి లో ఫ్రీక్వెన్సీ టెలిస్కోపు, రెండోది వచ్చేసి మనకి మీడియం ఫ్రీక్వెన్సీ టెలిస్కోపు. ఈ రేడియో వేవ్స్ ప్రాజెక్ట్లో భాగంగా మరి ఒక లో ఫ్రీక్వెన్సీ టెలిస్కోప్ ఎక్కడ ఉండబోతుందంటే ఆస్ట్రేలియాలో ఉంటుంది. అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ టెలిస్కోప్ మనకి సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, సరే, ప్రాజెక్ట్ పేరేం చెప్పాను నేను మీకు, స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మన యూనియన్ గవర్నమెంట్ ఎంత అప్రూవ్ చేసింది, 1250 crores మనం అప్రూవ్ చేసింది. సో దట్ మన ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతుంది. మనం ఇందులో పార్టిసిపేట్ అవ్వడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు రేడియో వేవ్స్ని ఏవేవైతే అబ్జర్వ్ చేస్తారో ఏదైతే ఇన్ఫర్మేషన్ వీళ్ళు క్యాప్చర్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ని కూడా మనం యూజ్ చేసేసుకొని మనం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ అంటే మనకి కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ఎల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్లో కానీ అట్లా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి మెయిన్గా రేడియో వేవ్స్ని డిటెక్ట్ చేయడానికి రేడియో వేవ్స్ని స్టడీ చేయడానికి కోసం అని దీన్ని తీసుకున్నాము. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసేసి మనకి UK. ఇందులో మనకి 2 టెలిస్కోప్స్ ఉంటాయని చెప్పాను. ఒక టెలిస్కోప్ ఆస్ట్రేలియాలో వస్తుంది, ఇంకో టెలిస్కోప్ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాలో వస్తుంది. ఇది ఫైనల్గా 2029లో ఫినిష్ అయిపోతుంది. 2029 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇది మెయిన్గా యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవచ్చు దీని ద్వారా. దాంతోపాటు మనం గ్రావిటేషనల్ వేవ్స్ని కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. మరి గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడానికి మహారాష్ట్రలో మనం ఒక ల్యాబ్ను కూడా తీసుకురాబోతున్నామని చెప్పాను నేను, అది వేరే వీడియోలో చెప్పాను. దాన్ని మనం LIGO అంటారు అనమాట, లేజర్ ఇన్ఫరోమెట్రిక్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి LIGO. ఒకవేళ మీరు ఆ SNT వీడియో మిస్ అయినట్టయితే కనుక ప్లేలిస్ట్లో మీకు SNT వీడియోస్ అని సపరేట్గా ఉంటాయి, అది మీరు చెక్ చేయొచ్చు. మన ఇండియా 2012లో ఈ ప్రాజెక్ట్లో అసోసియేట్ మెంబర్గా స్టార్ట్ అయింది. 2022లో మనం ఈ యొక్క SKAO వీళ్ళతో మన ఇండియా నుంచి పూణేలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ వాళ్ళు ఈ యొక్క SKAO వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 ఏంటంటే మనకి రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్. మీకు ఫస్ట్ మనకి రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ అంటే ఏందో అర్థం కావాలి. నార్మల్గా మనం PSLVని కానీ GSLVని కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ శాటిలైట్స్ని ఆర్బిట్లో పెట్టిన తర్వాత అవి వచ్చి సముద్రంలో మళ్ళీ పడిపోతాయి. మళ్ళీ వాటిని మనం యూజ్ చేయలేమన్నమాట. మరొక వాటిని తిరిగి మనం యూజ్ చేసుకోవాలంటే అప్పుడు మనకు ఉండాల్సింది ఏంటంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అంటే మీనింగ్ ఏంది అంటే వీటి నుంచి శాటిలైట్స్ని స్పేస్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అవి మళ్ళీ సముద్రంలో పడిపోతాయి అనమాట. పడిపోతే మళ్ళీ వాటిని మళ్ళీ మనం రీయూజ్లోకి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ ఎవరు ఫాలో అవుతున్నారంటే ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉంది కదా, వాళ్ళు ఇట్లాంటిదే ఫాలో అవుతున్నారు అనమాట. మన ఇండియా ఇందులో భాగంగా 2nd లెవెల్ ఎక్స్పెరిమెంట్ చేసింది, అదే మనకి పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్. ఓకే, అంటే ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, ఇది 2nd స్టేజ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ అంటే మనం లాంచ్ అయింది, ఇది కొన్ని దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో పడింది, దాన్ని మళ్ళీ మనం సేకరించగలిగినాం అనమాట, దాన్ని మళ్ళీ మనం తీసుకురాగలిగినాం. ఇస్రో సక్సెస్ఫుల్గా పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ ఎక్స్పెరిమెంట్ చేసింది. అండ్ ఇది మనకి 2nd
ఫస్ట్ ఆల్రెడీ మనం ఇట్లాంటి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ఫస్ట్ది మనం 2023లో మనం సక్సెస్ఫుల్గా ప్రయోగించాం. ఇది సెకండ్ది అనమాట. ఈ టెక్నాలజీ పేరు ఏం పేరు మనకి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. ఇది ఓన్లీ టెక్నాలజీ డెమాన్స్ట్రేషనే, అంటే ప్రయోగాత్మకంగా మాత్రమే చూస్తున్నాం. ఇది ఇంకా ఫుల్గా మనం దీన్ని డెవలప్ చేయలేదు. దీనివల్ల ఏమవుతుంది, మనం ఈ యొక్క లోయర్ ఆర్బిట్ అని చెప్పాను కదా, స్పేస్లో లోయర్ ఆర్బిట్ ఏదైతే ఉందంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు మనం శాటిలైట్ని లాంచ్ చేసి మళ్ళీ ఈ లాంచింగ్ వెహికల్ తిరిగి సముద్రంలో పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. అలానే ఇందాక నేను మీకు ఎక్స్పోసాట్ విషయంలో చెప్పాను కదా, 2 వేరే వేరే ఆర్బిట్లలో కూడా శాటిలైట్ని పెట్టవచ్చు అని చెప్పేసి, అలా శాటిలైట్స్ని కూడా ప్లేస్ చేసిన తర్వాత 2 వేరే వేరే ఆర్బిటర్లలో మళ్ళీ ఆ లాంచింగ్ వెహికల్ కింద పడిన తర్వాత సముద్రంలో పడిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఇలా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇక TSTO అంటే 2 స్టేజ్ 2 ఆర్బిట్. నేను మీకు ఎక్స్పోసాట్ విషయంలో చెప్పాను. ఒకటి 600 కిలోమీటర్ ఆర్బిట్లో, ఇంకోటి అరౌండ్ 300 కిలోమీటర్ ఆర్బిట్లో ఈ యొక్క శాటిలైట్స్ని ప్లేస్ చేసిందని చెప్పేసి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం ఇలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్లో మన ఇస్రో వాళ్ళు కొత్తగా లాంచ్ శాటిలైట్లు పంపించబోతున్నారు. ఇది మనకి GSAT-20 అనమాట. స్పేస్ ఎక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్, వాళ్ళ రాకెట్ యూజ్ చేసి మనం GSAT-20ని పంపించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రాకెట్ ఎందుకు, మన GSLV లేదా అంటే ఈ యొక్క GSAT-20 యొక్క వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఇంత వెయిట్ని మనము GSAT ద్వారా మన యొక్క GSLV ద్వారా పంపించలేం. కాబట్టి స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇది ప్రైవేట్ రాకెట్ ద్వారా మనం పంపిస్తున్నాం. కాబట్టి ఇది అమెరికా నుంచే లాంచ్ అవుతుంది. GSAT-20 వల్ల ఉపయోగం ఏంటంటే మన ఇండియాలో బ్రాడ్బ్యాండ్ యొక్క సర్వీసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతాయి. దాంతోపాటు మన యొక్క అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా, అంటే టీవీ సర్వీసెస్ కూడా మనకి క్వాలిటీ పెరుగుతుంది. ఇది మనకి ఇలాంటి బ్రాడ్బ్యాండ్ విషయంలో రెండో శాటిలైట్. యాక్చువల్లీ ఫస్ట్ శాటిలైట్ GSAT-24 ఇదివరకు టాటా ప్లే అండ్ ఇస్రో వాళ్ళు కలిపి లాంచ్ చేశారు. ఇది GSAT-20, కన్ఫ్యూజ్ కాకుండా 24 ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు 20 అనమాట. ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇందులో ఎవరు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ శాటిలైట్ని మనకి ఫాల్కన్ 9 రాకెట్ ఉపయోగించి లాంచ్ చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, ఇస్రో ఏంది మళ్ళీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏంది అని చెప్పేసి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రోలో ఒక భాగం అనమాట. ఇస్రో యొక్క సర్వీసెస్ని మన ఇండియాలో యొక్క ఎవరైనా కమర్షియల్గా వాడుకోవాలనుకుంటే, ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు ఇస్రోతో టైఅప్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ఎవరితో కమ్యూనికేషన్ అవ్వాలంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అంటే ఇస్రో యొక్క సేవలు ఇండియన్ ఇండస్ట్రీస్ ఎవరైనా వాడుకోవాలంటే వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ కావాలంటే వీళ్ళతో కమ్యూనికేట్ కావాలి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతోని. GSAT-20 దీన్ని ఇప్పుడు మనం GSAT-N2 అని కూడా పేరు మార్చినాము. ఇది మనకి KA బ్యాండ్ శాటిలైట్ అనమాట. అంటే మనకి శాటిలైట్ ఇచ్చే సర్వీసెస్లో బ్యాండ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్ సంబంధించింది. దీన్ని మొత్తం ఆపరేట్ చేసేది ఎవరు, NSIL వాళ్ళు, ఇస్రోకి సంబంధించినటువంటి NSIL. ఇది కమర్షియల్ వింగ్, మన ఇండియన్ ఇండస్ట్రీలకు సంబంధించింది. అదే ఇస్రో వాళ్ళు ఫారిన్ వాళ్ళతోని, ఏదైనా ఫారిన్ కంట్రీ వాళ్ళు వాళ్ళ శాటిలైట్లు మన ఇస్రో నుంచి లాంచ్ చేయాలనుకోండి, అప్పుడు ఏ ఆర్గనైజేషన్ రోల్ ప్లే చేస్తుందో మీరు ఆన్సర్ చేయండి. వేరే ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ కానీ వాళ్ళు ఎవరైనా శాటిలైట్ మన ఇస్రో ద్వారా వాళ్ళు లాంచ్ చేయాలంటే వాళ్ళు ఇస్రోలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏ ఆర్గనైజేషన్ కన్సల్ట్ అవ్వాలి చెప్పండి. మరి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఇది మనకి హెవీ శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడానికి కోసం అని చెప్పేసి యూజ్ అవుతుంది. మన దగ్గర ఈ క్యాపబిలిటీ లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి LVM-3 లాంచ్ వెహికల్ Mark 3 ద్వారా ఇప్పుడు మనం ఇంత హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేయలేమన్నమాట. ఇదివరకు మనం ఇట్లాంటి శాటిలైట్స్ని లాంచ్ చేసాం, అదేంటంటే GSAT-24, అదే టాటా ప్లే వాళ్ళతోని కలిపి లాంచ్ చేసినాం. వీటిని మనం డిమాండ్ డ్రివెన్ శాటిలైట్స్ అంటాం. డిమాండ్ డ్రివెన్ అంటే మనకి యొక్క పౌర సేవలు, అంటే పబ్లిక్ సర్వీసెస్ని క్యాటర్ చేసేటటువంటి శాటిలైట్స్ ఇవన్నీ కూడా. మరి NSIL ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్, అంటే PSU. దీన్ని మనం 2019లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోకి వస్తుంది. ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ని మనం NSIL అంటున్నాం. వీళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంది, మెయిన్ రెస్పాన్సిబిలిటీ మనకి ఇండియన్ ఇండస్ట్రీస్ ఇస్రో యొక్క సర్వీసెస్ని వాడుకోవడానికి ఆ కమర్షియల్ సర్వీసెస్ అనేవి కూడా వీళ్ళు క్యాటర్ చేస్తుంటారు. వీళ్ళ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6. ఇస్రో వాళ్ళు రీసెంట్గా INSAT 3DS అనేటువంటి శాటిలైట్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. INSAT 3DS ఇది మనకి మెయిన్గా ఏ టైప్ ఆఫ్ శాటిలైట్, వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్, అంటే వెదర్ విషయంలో ఇంకా అక్యురేట్ రిజల్ట్. ఇప్పుడు మనం చూస్తుండొచ్చు, మీరు ఒక 4 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు వెదర్ కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఈరోజు వర్షం పడుతుందా లేదా, హ్యూమిడిటీ ఎట్లుంది, టెంపరేచర్ ఎట్లుంది అని చెప్పేసి ఈ డేటా మొత్తం ఇట్లాంటి శాటిలైట్ ద్వారా వస్తుంది. దీన్ని మనం లాంచ్ చేసింది GSLV F-14 ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇది కామన్ అనుకోండి. మనం సతీష్ ధావన్ శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి మనం లాంచ్ చేసాం. ఆబ్జెక్టివ్ మెయిన్గా ఎర్త్ని అబ్జర్వ్ చేయడం, అలానే ఓషన్ సర్ఫేసెస్లో వచ్చేటటువంటి చేంజెస్, వీటి కోసం అనమాట. దీన్ని మనం ఏ ఆర్బిట్లో ఉండబోతుంది, ఇది జియో స్టేషనరీ ఆర్బిట్. మీకు ఒకసారి ఆర్బిట్స్ గురించి కూడా డిఫరెంట్, నేను మీకు ఇదివరకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మళ్ళీ ర్యాపిడ్ రివిజన్లో చెప్పాలని ట్రై చేస్తాను సిట్యుయేషన్ బట్టి.
ఎర్త్ నుంచి హైయెస్ట్ ఎత్తులో ఉండేది మనకి జియో స్టేషనరీ ఆర్బిట్. మరి జియో స్టేషనరీ ఆర్బిట్లోకి డైరెక్ట్గా లాంచ్ చేయకపోతే కొన్నిసార్లు మధ్యలో ఫస్ట్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీఓ ఉంటుంది, దాని తర్వాత మనం జియో స్టేషనరీ ఆర్బిట్లోకి శాటిలైట్స్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేస్తుంటాం. జిఎస్ఎల్వి F-14 ఇది మనకి జిఎస్ఎల్వి వాళ్ళ యొక్క 16th ఫ్లైట్, ఇది 14th సక్సెస్ఫుల్ ఫ్లైట్. అలానే మనకి క్రయోజెనిక్ ఫ్యూయల్ని యూజ్ చేసినటువంటి 10th ఫ్లైట్ అనమాట. మరి జిఎస్ఎల్వీలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి, పిఎస్ఎల్వీలోనే మీకు 4 అన్నట్టు 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ఫ్యూయల్, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్, థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తుంటాం. అక్కడనేమో ఓన్లీ సాలిడ్ అండ్ లిక్విడ్ మాత్రమే. జిఎస్ఎల్వి శాటిలైట్ మనకి కమ్యూనికేషన్ పర్పస్, నావిగేషన్ పర్పస్, ఎర్త్ రిసోర్స్ సర్వే, అలానే మనకి మిగతా వివిధ అంశాల్లో మనకి జిఎస్ఎల్వి శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మరి నిన్నటి MCQ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ shrunk immensely in the past due to human activities అంటే RLC అని మనం డిస్కస్ చేసాం కదా. ఫైన్, సరే మరి ఈరోజు వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తానే మీకు. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇన్సాట్ 3DS. ఇన్సాట్ 3DSకి సంబంధించి స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ మెట్రోలాజికల్ శాటిలైట్, ఇది మనకి మెట్రోలాజికల్ శాటిలైట్ అంటున్నారు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు మానిటర్ ద ల్యాండ్ అండ్ ఓషన్ సర్వీస్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్. వెదర్ ఫోర్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది అంటున్నారు. ద లాంచ్ వెహికల్ యూజ్డ్ టు ఇన్సాట్ 3DS ఈజ్ PSLV. PSLV ద్వారా దీన్ని లాంచ్ చేసినామంటున్నారు. రైట్ ఆన్సర్ ఏందో మీరే కమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద మంగళయాన్ లాంచ్డ్ బై ఇస్రో. ఇస్రో మంగళయాన్ మిషన్ గురించి, దీన్ని మనం మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటామని చెప్పేసి, మేడ్ ఇన్ ఇండియా, ఇది మనకి సెకండ్ అంటే USA తర్వాత మార్స్కు మనకి పంపించినటువంటి సెకండ్ మిషన్ అని. ఇది మనకి ఇండియాలో తయారైంది. ఇండియా ఓన్లీ సక్సెస్ఫుల్ ఇప్పటివరకు మార్స్ ఆర్బిటర్ అంటే మామ్ని ఫస్ట్ అటెంప్ట్లో పంపించినటువంటి కంట్రీ ఇండియా ఒకటే అని చెప్పేసి అంటున్నారు. ఇందులో రైట్ ఆన్సర్స్ ఏందో పిక్ చేయండి. ఇది మనకి ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్లో SNT పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ 6 స్పేస్ సంబంధించినటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలలో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ అవి నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ చెప్పాను కదా, మీకు ఏమైనా డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నవి చెప్పండి. ఈ నోట్స్ అన్నీ కూడా నేను మీకు యాప్లో ఉంచుతాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.